మన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు అందరికీ కలుగును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ పిన్ని గారికి, అలాగే చేరి వచ్చినటువంటి బంధువులకు అందరికీ కూడా సాయంకాల సమయంలో ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మా వినాలి. ఇందాక పాప చదివిన వాక్య భాగాన్ని మరి మైకుంటే బాగుండిపోను లేదు. మరి ఆది కాండములో మరి అబ్రహాం గృహంలో కూడా వివాహ సమయంలో కూడా ఇదే రీతిగా మరి సాంప్రదాయం ఆది కాండములో కూడా ఈ వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం పెళ్లి కుమార్తెకు వస్తువులు అంటే ఆది కాండములో మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలిసి ఆయన చేసిన వివాహ వ్యవస్థ ఆయన ఎందుకు చేశారంటే ఈ మాట ప్రతి పెళ్లిలో కూడా ఏమంటారంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలిసి దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ బాగుంది. మరియు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి. అదేంటమ్మా, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అంటే నింపండి అంటే జనముతో అంటే మన జనాభా అప్పటికి 130 కోట్లు అంటున్నారు. చైనా దాటిపోదు అంటే కేవలం జనాభా పరంగా మనుషుల లెక్కింపు కాదండి. ఆయన ఎన్ని కోట్ల మంది లెక్క కాదు, కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట, ఆయన స్తుతించాలి. ఆయన నరులు స్తుతించింది ఎందుకంటే ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి. కానీ ఈ విషయాన్ని మర్చిపోతారు. వివాహం జరిగింది కాబట్టి మీకు సంతానం కలగాలి, మొదటి సంతానం కుమారుడు కలగాలి లేదా కుమార్తె కలగాలి ఇవి చెబుతారు. కానీ మనకి ఎంతమంది సంతానము స్త్రీ పురుషుల లేదా పాపని కాదు, కానీ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉద్దేశం ఏంటమ్మా, ఆయన స్తుతించాలి, మహిమపరచాలి. మరి ఈ రోజున మరి రాబర్ట్ గారి కుమారుడు చింటూ గురించి తెలుసు కదా. చింటూ మరి ఆ బాబు మరి అలాగే మరి అంటారు, పెద్దలు అంటారు కదా, చెట్టు మీద కాయ సముద్రాన ఉప్పు రెండు కలిసి అంటారు చూడు. అలాగా మనం ఎక్కడ సిద్ధాంతం, ఎక్కడ పాలకొల్లు, ఎక్కడ నర్సాపురం, ఎక్కడ హైదరాబాదు, అందులో ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంటే చింటూ గారి ఆ ప్రకటనమిక ఇక్కడ రాయబడింది అనమాట. ఎందుకంటే మరి నేను తక్కువలో చూసిన వీళ్ళ కుటుంబాన్ని బట్టి నేను ఎందుకంటే ఆనందిస్తున్నాను. ఒకసారి పిడిగిరాలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా దైవికంగా ఉన్న వ్యక్తులు. ఇప్పుడు మేము రాగానే అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ ఇదే మాట. అంకుల్ గారు బాగుండాలని కానీ మీరు ఎవరే కదా ఏంటమ్మా నోట్లో ఏమొచ్చింది ప్రైజ్ ది లార్డ్ అంటే వాళ్ళ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. మరి అన్ని గృహాలు మనం చూస్తాం. యెహోవా ఈ గృహాధిపతి అంటాడు. ఆటోల మీద యెహోవా కాపురం అంటే వెనకాలేమో అమ్మ ప్రాణం పోస్తుంది, అమ్మాయి ప్రాణం చేస్తుంది. అంటే ఇది కేవలం అంటే నామకార్థపు ఫ్లెక్సీలు, నామకార్థ ఫోటోలు కాదండి. ఎక్కడైతే యెహోవా ఈ గృహాధిపతి ఉన్నాడో అక్కడ నిజంగా దేవుడు ఉండాలి. అదేవిధంగా అప్పుడు వివాహ వ్యవస్థలో నవీన, చింటూ ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ కదా, ఇద్దరు ఎడ్యుకేటెడ్. వాళ్ళకి దేవుడు తెలుసు కాబట్టి వాళ్ళ జీవితాంతం కూడా ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలనేమో క్రైస్తో సెంట్రిక్ అంటే మీ కుటుంబానికి క్రీస్తు కేంద్రీకరణ ఉండాలి. మీరు ఉద్యోగం చేయండి, సంతానం మీరు అభివృద్ధి చేయండి. మీరు ఏమి చేసినప్పుడు కూడా ఆదివారం మీది కాదు, 6 రోజుల మనది. ఆదివారం మీరు దగ్గర కూడా ఏ చర్చికైనా పరండి. అలాగే ప్రతిరోజు కూడా మీకు కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. దేవుడు ఎక్కడైతే ఏ గృహంలో అయితే నివసిస్తాడో అక్కడ సర్వం ఉన్నాయి. ఓన్లీ కేవలం ఆశీర్వాదములు కాదు, ఓన్లీ బ్లెస్సింగ్స్ అంటే ఈ కాదు, కానీ సమస్త మనశ్శాంతి ఉంటుంది. అలాగే మీ పుట్టబోయే పిల్లలకు కూడా ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి వాక్యాన్ని మీరు నేర్పించారో వాళ్ళ భావి జీవితంలో నేటి బాలులే రేపటి పౌరులు కాదండి. ఇది మామూలుగా మనం పబ్లిక్ స్కూల్లో చెప్పే మాట, నేటి బాలులు రేపటి పౌరులు. బైబిల్ ఏం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోరు. అంటే రేపు మీ పిల్లలకు కూడా మీరు దేవుని మాట చెప్పాలి. మీరు మీ భర్త చింటూ కూడా ఎప్పుడు కూడా నిత్యం ఇది ఆదివారం మరి కొత్త సినిమానో లేకపోతే IPL మ్యాచ్ ఉందని కాదు, ఆదివారం కూడా మీరు దేవుని ఆరాధించాలని చెప్పి ఆశిస్తారు. ఎందుకంటే